ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏంటి? మనిషి ప్రస్తుత కాల వైభవము. మన మహిమ ఏంటి? మన యొక్క ఆ, వైభవం ఏంటి? ఒకసారి ఆలోచించి. భేదవాడు ఉంటాడు కదా, బెచ్చగాడు. బెచ్చగాడు ఎక్కడ ఉంటాడు? చెట్ల కింద ఉంటాడు, గుడిసెల్లో ఉంటాడు. ఒక రాజు ఎక్కడ ఉంటాడు చెప్పండి? రాజభవనం. రాజు కొడుకు రాజభవనంలో ఉంటాడా, గుడిసెలో ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. మన వైభవం ఏంటి? మన మహిమ ఏంటి? మనకి తండ్రి ఎవరు? మనమే నేను మనమే ఉన్న ఆత్మలకి తండ్రి ఎవరు? ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం? ఇక్కడికి వచ్చిన మనం మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాం? ఇది తెలుసుకోవాలి. అవునంటారా కాదంటారా? చూడండి, మనమై ఉన్న ఆత్మ యొక్క మహిమ, మనమై ఉన్న ఆత్మ. మనిషి ప్రస్తుత వైభవం అంటే ప్రస్తుత కాలంలో మన మన యొక్క మహిమ ఏంటి? ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఇవన్నీ మనం వస్తాయి. అసలు దేవుని ప్రేమ ఏంటి? ఆ, ఆ, క్రీస్తు ప్రేమ ఏంటి? క్రీస్తు త్యాగం ఏంటి? అసలు దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు ఎందుకు ఆ, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు? యేసుక్రీస్తు వచ్చి మరి సెలవులో ఎవరి కోసం బలి అయిపోయాడు? చెప్పండి, ఎవరి కోసం బలి అయిపోయాడు? ఎందుకు? మన కోసం ఎందుకు బలి అయిపోయాడు? ఆ? నువ్వు పాపాలు చేస్తే ఆయన బలి అయిపోతాడా? మనం పాపాలు చేస్తే ఆయన బలి అయిపోతాడా? ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. మన పిల్లోడు మురుగుంట్లో ఆడుకుంటున్నాడు. మురుగుంట్లో ఆడుకుంటున్నాడు అంటే ఏంటి? తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి, మురుగుంట్లోంచి బయటికి ప్రేమ ఉంది కాబట్టి. పక్కోళ్ళు తిస్తారా? తిరిగి కదా. ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ. ఒకసారి ఆలోచించి, మనం కలిగి ఉన్న మహిమ ఏంటి? మనం ఎలాంటి మహిమ కలిగి ఉన్నాం ప్రస్తుత కాలంలో? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకుంటే అద్భుతమైనటువంటి అద్భుతంగా మన ఆత్మీయ జీవితాన్ని మరి దేవునికి ఇష్టంగా మనం జీవించగలం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను, మనము అంటే ఎవరము? మనిషి ప్రస్తుత కాల వైభవం అంటే ఎవరు మనిషి? మనిషి ఎవరు అంటే ఈ శరీరమా, లేకపోతే ఆత్మ? మనిషి అందరు పురుషుల కలయిక? ఇద్దరు పురుషుల కలయిక. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. బాహ్య ఇద్దరు పురుషుల కలయిక బాహ్య పురుషుడు. దేవుడు 2 ఏళ్ళు ఆదికాండంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. మొట్టమొదటి బొమ్మను చేశాడు. ప్రకృతిలోంచి బొమ్మను చేశాడు. మంటితో బొమ్మను చేశాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఊదాడు. ఊదాడు. ఎక్కడి నుంచి ఊదాడు? తనలో ఉన్న కొంత జీవాన్ని ప్రవేశపెట్టాడు. లేచింది బొమ్మ. ఆదాము అన్నాడు. ఆదాము ఎవరు? మట్టి బొమ్మ. దేవుళ్ళలోంచి వచ్చిన జీవాత్మ. మట్టి బొమ్మ ఆదాము. మట్టి బొమ్మ. మట్టి బొమ్మేనా? బొమ్మ 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 ఏమైపోద్ది? మట్టి బొమ్మ మట్టిలో కలిసిపోద్ది. నువ్వు మన్ను కనుక మన్ను అయిపోతావు. అంటే మనం మన్ను అయిపోయేవాళ్ళమేనా? నేనంటే ఎవరు? ఆత్మ. దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ. బైబిల్ ఏం చెప్తుంది? 2 కొరింథీ పత్రిక 4:16లో, 2 కొరింథీ పత్రిక 4:16లో, కావున మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడంట? దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే ఎంతమంది పురుషులు ఉన్నారు? ఇక్కడ పౌలు చెప్తున్నాడు మా బాహ్య పురుషుడు అని శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఆంతర్య పురుషుడు అని ఆత్మ గురించి చెప్తున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరం. శరీరం కృషించిపోద్ది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి తీశాడు దేవుడు ఈ శరీరాన్ని? మట్టి బొమ్మలోనికి. దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. ఏమన్నాడు? మన్ను గనక మన్ను అయిపోతాడు. నేను కోటీశ్వరుని, నేను మన్నవును అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణము తోడుక బ్రతికి నరుడు ఎవరైనా ఉన్నారా? బైబిల్ చెప్తుందా? మరణము తోడుకు బ్రతుకున్నారు, పలానా ఆయన ఉన్నాడు అని చెప్తుందా?
ఈ మన వినికిడిలో కూడా కోటీశ్వరులు, రాజులు, చక్రవర్తులు, అధికారులు, కొన్ని వేల మంది మనం మనం చూస్తూ ఉన్నాం. డబ్బు ఉంది, అధికారం ఉంది, పదవి ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ స్థితి ఏమవుతుంది, వాళ్ళ బతికేమవుతుంది చెప్పండి. డబ్బుంది, డబ్బుంది, శరీరాన్ని, ఆ డబ్బు కూడా శరీరాన్ని కొంతకాలమే జీవింపజేస్తుంది. హాస్పిటల్లో పడ్డాడు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి అంటున్నాడు. ఆయన అంటాడు లాభం లేదు. లాభం లేదు. ఏంటంటే ముదిరిపోయిందంట, ముదిరిపోయింది. 2-3 రోజులే ఉంటాడు, లేకపోతే 1-2 రోజులు ఉంటాడు, తీసుకెళ్ళిపోండి అంటాడు. డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి. కోట్లుంటే లాభం ఏంటి? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మనలోంచి వచ్చింది. మనలో మనలో కలిసిపోండి. మరి ఒకసారి ఆత్మ గురించి ఆలోచించు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి బొమ్మలోనికి దేవుడు ఊదాడంట, అని ఊదాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలోంచి, అంటే నాలోంచి వచ్చింది. దేవుళ్ళలోంచి జీవవాయువు బయటకు వచ్చింది. దేవుళ్ళలోంచి జీవవాయువు బయటికి వచ్చింది. ఈ జీవవాయువు ఊదక మునుపు ఎక్కడుంది? దేవుళ్ళో ఉందా? అప్పుడేమనాలి ఆ జీవవాయువుని? అంటారా? ఏమంటారు? దేవుళ్ళో ఉంది కదా. ఇప్పుడు బిడ్డ ఉంది, ఒక తల్లి ఉందండి. తల్లికి చూలాలిగా ఉంది, ప్రసవించడానికి రెడీగా ఉంది. మనం ఇంకా ప్రసవించలా. ఆమెను మరియమ్మ, ఆమె కడుపులో ఉన్న లెక్క పెట్టంటే ఎంతమంది లెక్క పెడతారు? మరియమ్మ ఒకటి, కడుపులో ఉన్న బిడ్డ ఒకటి అని లెక్క పెడతారా? మరి నేను అదే చెప్తున్నా. నువ్వు దేవుళ్ళో ఉన్నావు. ఒకప్పుడు దేవుళ్ళో ఉన్నప్పుడు నిన్ను దేవుడు అన్నారు. దేవునిలో దేవుడే ఉండగా దేవుళ్ళలోంచి విడిపోయిన జీవాత్మే నేను, మనము అయ్యున్న ఆత్మలము. మనం సామాన్యమైన వాళ్ళం కాదు. మనము సామాన్యమైన వాళ్ళం కాదు. ఈ ఆత్మ ప్రకృతి సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ ఈ ఆత్మ దేనికి సంబంధించింది? పరలోక సంబంధమైంది, పరలోకం నుంచి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మ విలువ ఎంతో తెలుసా మీకు? మనం నేనే చాలామంది అంటారు మేము భేదవడం అండి అంటారు. నువ్వు భేదవడం కాదు, నువ్వు కోటీశ్వరుడు. ఎట్లా తెలుసా? నువ్వు కోటీశ్వరుడు, మనం కోటీశ్వరులు. ఎలా? దేవుని ఆత్మ యొక్క విలువ ఎంతో తెలుసుకోవాలి. మన శరీరానికి విలువ తెలుసా మనకి? శరీరంలో ఉన్న శరీరానికి విలువ తెలుసా? తెలియదా? తెలియదు. హాస్పిటల్కి వెళ్ళారు ఎప్పుడైనా? గుండె వాల్వ్, ఒక వాల్వ్ పాడైపోయింది, ఆపరేషన్ చేయాలంటే ఎంత ఎంత అంటాడు? ఓన్లీ రిపేర్ చేస్తానికి, సైకిల్ రిపేర్ చేస్తానికి డబ్బులు, కార్ రిపేర్ చేస్తానికి డబ్బులు, మరి ఈ బండి రిపేర్ చేస్తానికి గుండె పోయిందండి అంటాడు. కంటికి మీరు కళ్ళతోడు పెట్టుకున్నారు, ఉత్తరం వచ్చిందా? ఉత్తరం వచ్చిందా? అయితే ఒకసారి ఆలోచించండి. ఉత్తరే రాలేదు ఇది. ఇప్పుడు అది శరీరానికి అంటే ఒక్కొక్క పార్టు విలువ ఎంత ఒకసారి ఆలోచించి. శరీరానికి కాళ్ళు, చేతులు, ముక్కు, మరి హార్టు, ఇదంతా ఒకసారి ఆలోచించి. ఎంత విలువ కదా మనం. చాలా విలువ. శరీరమే ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి వెళ్ళిపోయే శరీరానికి అంత విలువ. మరి మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, అంతము లేని, నిత్యము జీవించేటటువంటి నేను, మనమైన ఆత్మకు ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. ఎంత విలువైంది ఒకసారి. ఈ ఆత్మ నువ్వే, మీరే ఉన్న ఆత్మ, మీరే ఉన్న ఆత్మ. గౌకని నేను ఉన్నా అనుకోండి, నేను గౌకని చనిపోతే ఏమంటారు మీరు? రంగారావు గారు చనిపోయాడు అంటారా? చనిపోయాడు అంటారు కదా. ఒక ఆయన వచ్చి పెట్లో ఉన్నాడు కదా అంటాడు. పెట్లో లేడండి, వెళ్ళిపోయాడండి అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెట్లో ఉన్నాడు కదా అంటాడు. పెట్లో ఉన్నది ఎవరు? ఒకప్పుడు అందులో ఉన్నాడు. దాన్ని శరీరం అనరు, శవం అంటారు. ఆత్మ ఇందులో బొమ్మలో లేకపోతే శవము అంటారు. మరి 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 వెళ్ళిపోయినాడు ఎవడు? ఆత్మ వాడే రంగారావు. రంగారావు అంటాడు. ఇప్పుడు చెప్పండి, నేనంటే ఎవరు?
వెళ్ళిపోయినోడా ఉన్నోడా? మట్టి బొమ్మ కాదు. మరి ఆత్మ విలువ ఏంటి? శరీరానికి విలువ తీసుకున్నాం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో నుండి వచ్చింది. దేవునిలోంచి, దేవుడే ఎండుగా దేవునిలోంచి విడిపోయింది. దేవునికి మరణం ఉందా? దేవునికి ముగింపు ఉందా? అంతముందంటే ఆయన నిత్యుడు. మరి మనము శారీరకంగా చనిపోయినా నేను నా ఆత్మకి మరణం అనేది లేదు. ఎందుకంటే అది దేవునిలోంచి విడిపోయింది కనుక. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. ఈ శరీరంలో నుంచి విడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళద్ది? శరీరంలోంచి విడిపోయిన తర్వాత అందరూ వెళ్తారా దేవుని దగ్గరికి? అందరూ వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళరు. అందరూ వెళ్తే నరకం ఎందుకు? అందరూ వెళ్తే రెండు మార్గాలు ఎందుకు? ఒకసారి ఆలోచి. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు, నా కోసం ఆయన సెలువులో బలైపోయాడు, ఆయన సెలువులో కార్చిన రక్తదానం ద్వారా నా పాపాలు క్షమించబడినయే అనేసి నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు. ఆ తర్వాత వాళ్ళు అంతం వరకు తమ స్వరక్షణను కాపాడుకోవాలి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కానీ మనం చనిపోయేంత వరకు కానీ రక్షణను కొనసాగించిన అలాంటి వాళ్ళ ఆత్మే పరలోకం వెళ్తుంది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు పరదేశంలో ఉండి యేసుక్రీస్తు పరదేశం నుంచి మనల్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అయితే మనమైన ఆత్మ యొక్క విలువ ఎంత? ఒక త్రాసు పట్టుకోండి. త్రాసులు తెలుసు కదా, కూరగాయలు ఎంత అవుతారో. ఒక పక్కన మీ ఆత్మను పెట్టండి, ఒక పక్కన ఈ లోకమంతా పెట్టండి. ఈ లోకాన్ని అంతటినీ కూడా ఒక పక్కన పెట్టేయండి, ఓ పక్కన మీ ఆత్మ పెట్టండి. దేని యొక్క విలువ ఎక్కువ? ఆత్మ యొక్క విలువ ఎక్కువ కదా. ఆత్మ యొక్క మనిషి దేనికోసం పాకులాడుతున్నాడు? ఆత్మ కోసం పాకులాడుతున్నాడా? పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఒకసారి ఆలోచించి. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, ఏంటి? కడుపు 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 అంటుంది. లెగు ఎల్లు టైం అయిపోయింది అంటుంది. ప్రార్థనకు రావాలంటే చూద్దాంలే, ఆఖరిలో వెళ్దాంలే, భోజనం చేసేటప్పుడు వెళ్దాంలే అంటాడు ఒక ఆయన. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే అందరూ భోజనం చేసి దిగుతూ ఉంటుంటే ఆయన ఎక్కుతాడు. ఆయన వాకింగ్ కోసం రాడు. దేనికోసం వస్తాడు? భోజనం కోసం. శరీరాన్ని మేపడం. చూడండి, సాతాను మొన్నే మోసం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించి. మనిషి దేనికోసం బతుకుతున్నాడు? 1 కొరింథీ 6:13 రాయబడిన మాట చదువుతాం. 1 కొరింథీ 6:13 భోజన పదార్థములు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్న. చూడండి, ఎందుకున్నాయి భోజన పదార్థాలు అంటే? కడుప నువ్వు ఎందుకున్నావు అంటే భోజన పదార్థాల కోసం ఉంటుంది. ఇది కడుపు నడితే నాకు తినాలి కదా అంటుంది. భోజన పదార్థాలని అడిగితే అయ్యే అంటాడు కడుపు కోసం ఉన్నా అంటాడు. నిజమే కదా. మనం మన పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే ఫంక్షన్లో కానీ మనం ఏం చేస్తాం? ఏం తయారు చేస్తాం? ముందు వంటలు తయారు చేస్తాం. వంట వండి ఆహార పదార్థాలు తయారు చేస్తాం. ఎవరి కోసం? శరీరం కోసం, కడుపు కోసం, జస్ట్ శరీరం కోసం, కడుపు కోసం తయారు చేస్తాం. ఆత్మ కోసం ఏమంటారు తెలుసా? ఆత్మ కోసం వాక్యం చెప్పడానికి అప్పుడు వరకు వాళ్ళు పనులు చూసుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత అయ్యగారు వీళ్ళు దూరం వెళ్ళిపోవాలండి, తొందరగా 1/2 గంటలు అయిపోవాలి అయ్యగారు అంటాడు. 1/2 గంటలు అయిపోయాడు. 3 గంటల నుంచి బయలుదేరితే ఇప్పటికి ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను 1/2 గంటలో వెళ్ళిపోమంటావు, ఇంకోసారి నీ దగ్గర రాను. అర్థమైందా? నువ్వు 1000 రూపాయలు, 10,000, ₹1,00,000 నేను ఎందుకున్నాను చెప్పండి? ఇది తినటానికి కూడా రాలా. అవి తినటానికి కూడా దేనికి వచ్చాను? వాక్యం చెప్పాలి. ఒక వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేసేది ఏంటి? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేస్తుంట.
కాబట్టి ఒకసారి ఆలోచించింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మ యొక్క విలువ ఏంటి? ఓ మనిషి, నీవైన ఆత్మ ప్రస్తుత కాల వైభవము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమవుతాం మనం? యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మీరందరూ ఎవరంట? గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనం కానీ చదవండి. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం వరకు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీ 3:26 బైబిల్ రోజు చదవాలి. బైబిల్ బైబిల్ వాక్యం చెప్తే నేను నేను ఒక దగ్గరికి వెళ్తున్నా. ఆ దగ్గర నా నా నేను చెప్పేటప్పటికే ఏం చెప్తాడో అని ఆలోచించి ఆ వచనం తీసి ఇట్లా తీసేసి ఇట్లా ఇట్లా అంటారు వాళ్ళు. ఇట్లా అని టక్మని తీస్తారు. ఇట్లా అని టక్మని, మనం ఇట్లా ఎతికిస్తాం కాదు, వాళ్ళు వాళ్ళు ట్రిక్ అనమాట. ఇట్లా అంటారు, ఇట్లా అని టక్మని తీసేసి చదివేస్తారు. అర్థమైందా? అలవాటు ఉండాలి. మిమ్మల్ని బైబిల్ చదవటం అలవాటు ఉండాలి. రోజు బైబిల్ చదవాలి. అన్నం ఎన్ని రోజులు ఎన్ని పూటలు తింటారు? ఒక పూట తింటారా? 3 పూటలు తినకపోతే కడిపే ఉంటుంది. ఒక ఒక ఆమె రాత్రి పడుకోనేటప్పుడు భోజనం చేయలేదు. ప్రాక్టికల్గా జరిగింది. భోజనం చేయకపోతే మధ్యరాత్రి పూట లేచిపోయి అన్నం కూడా లేదు, కొద్ది ఉంది, అది పెరిగేసి తింటే కొద్ది పర్వాలేదు అనుకోండి. స్టవ్ అంటించి ఏంటి స్టవ్ అంటిస్తాను మధ్యరాత్రి పూట అంటే అన్నం తినలేదు, అక్కడ శరీరం పడుకొని ఉంటుంది. ఇది పండుకొని ఉంటలా. ఒకసారి ఆలోచించి ఇప్పుడు చదవండి వాక్యం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఎవరండి దేవుని కుమారులు? ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తునందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు దేవుని కుమారులు అంటాడు. దేవుని కుమారులు. ఒకప్పుడు ఆదాం ఎవరు? దేవునికి కుమారుడు. ఆదాం ఎవరు? లోకాసువార్త 3:38లో ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది. కేనాను ఏనోషుకును, ఏనోషు షేతుకును, షేతు ఆదాముకు కుమారులు అంట. మరి ఆదాము ఎవరు కుమారుడు? ఆదాము దేవునికి కుమారుడు. ఒకసారి మరి మనం యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచామనుకోండి, మనం ఎవరు కుమారులు? అంటే యేసుక్రీస్తులో నేను నమ్ముతున్నా అంటే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నమ్మి వణుకుతున్నాయి. మనం వణకట్లా. దెయ్యాలు ఏం చేస్తున్నాయి? బైబిల్లో ఉందన్నమాట. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమనే నీవు తెలుసుకొని కోరుతున్నావు అంటాడు. దెయ్యములు నమ్మి వణుకుతున్నావు అంటాడు. ఒకసారి ఆలోచించి, దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు, ఈయన నా కుమారుడు అని చెప్తున్నాను అనుకోండి. నాకు ఒక 50 ఎకరాలు ఉన్నాయి. 50 ఎకరాలు ఎవరికి వస్తుంది నా తర్వాత? వారసుడు, దేవునికి వారసుడు. ఉందా? రోమపత్రికలో యేసుక్రీస్తుతో కూడా మనము శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము. మనం క్రీస్తుతోడి. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతా. అంత అధికారాన్ని మనకిస్తా అంటాడు. చూడండి, మనం ఈ లోక సంబంధంగా మనం ఏమి లేదండి, అది లేదండి, ఇది లేదండి అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక బెచ్చగాడు ఉన్నాడు, అడుక్కుంటా వస్తున్నాడు. అయ్యా నాకేమీ లేదయ్యా బెచ్చగాడిని అంటున్నాడు. బెచ్చగాడిని అంటే చాలా బేదోడు అంటున్నాడు. చాలా బేదోడు కాదు, నువ్వు కోటీశ్వరుడు అన్నా. కోటీశ్వరుడు అంటే ఏంటండి అలా అంటారు మీరు? ఇస్తే రూపాయి ఉండే లేకపోతే ఏదైనా పెట్టండి, కానీ ఏంటి నేను కోటీశ్వరుడు అవటం ఏంటండి? నువ్వు ఎక్కడ పండుకుంటున్నాడు? ఆ చెరువు గట్టు మీద పండుకుంటున్నాడు. నిజమేనా అంటారు. రేపటి నుంచి అక్కడ పండుకో నువ్వు అన్న. ఎందుకు పండుకుంటాను. సరే, ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే మనుషుల్ని ఎత్తుకుపోయి పార్టీని అమ్మేస్తున్నారు.
అమ్మేస్తున్నారు, గుండెళ్ళు అమ్మేస్తున్నారు, కిడ్నీలు అమ్మేస్తున్నారు. నువ్వెన్ని కిడ్నీలు ఉన్నాయి నీకు? హార్ట్ ఎన్ని వాల్యూలు ఉన్నాయి? కళ్ళు, నోరు, ముక్కు, ఇవన్నీ రాసుకోండి. ఎంత ఖరీదు రాసుకోండి. అయ్యా నాకేమి లేదంటావా, బెత్తికండి అంటావండి. ఇంత కోటీశ్వరుడు నువ్వు అంటే రాత్రికి ఎక్కడ పండుకున్నా? అయ్యి బాబు నేను అక్కడ పండుకున్నాను, చెరుగడ్డ నుంచా చెరుగడ్డ మీద పండుకోండి అంటాడు. బెచ్చగాడికి అర్థమైంది, మనకు అర్థం కావట్లా. శరీరానికి ఎంత విలువ ఉంటే ఆత్మకి ఎంత విలువ ఉంటుంది? ఈ ఆత్మ దేనికి వారసులంట? దేవునికి వారసులు, దేవునికి వారసులు, దేవుడు కలిగి ఉన్న సమస్తానికి వారసులు, క్రీస్తు తోటి వారసులు మనం. క్రీస్తు తోటి దేవుని ఇంటి వారం, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారం. పరలోక పౌరస్థితి ఉంది. ఈ ఆత్మకి ఏ పౌరస్థితి ఉంది? కొన్ని ఆత్మలకి ఏ పౌరస్థితి ఉంది? కొన్ని ఆత్మలకి. క్రీస్తు దగ్గర రాని కొన్ని ఆత్మలకి ఏ పౌరస్థితి ఉంది? చెప్పండి. నరక పౌరస్థితి ఉంది. సాతానికి ఏ పౌరస్థితి ఉంది చెప్పండి? సాతానికి నరక పౌరస్థితి. దేవుని మాట ఎవరైతే లోబడట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 8:44 అక్కడ అంటాడు. యోహాను సువార్త 8:44 యేసుక్రీస్తు అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు నరహంతకుడైండి సత్యముందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. చూడండి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. మీరు ఎవరు కుమారులు అంటున్నాడు అక్కడ? మొట్టమొదట మాట మీరు మీ తండ్రి అపవాది. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడు? 37వ వచనం చదవండి. 37వ వచనం. మీరు, వాళ్ళు అంటున్నారంట యూదులు, మేము అబ్రహాము సంతానం అంటున్నారంట. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యానికి చోటు లేదు కనుక నన్ను చంపడు. అంటే వాక్యానికి చోటు ఉంటే ఎవరు కుమారులు? మీలో వాక్యానికి చోటు లేకపోతే ఎవరు కుమారులు అవుతారు? అపవాదులు. ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఫలము తినాన్ని నువ్వు నిశ్చయంగా చచ్చిపోతాను. ఆ వాక్యం ఎక్కడుంది? హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యాన్ని ఎక్కడ ఉంచుకుంటున్నారు? వాక్యాన్ని కాగితాల్లో ఉంచుకుంటున్నారు, వీటిని తీసుకెళ్ళి వాటి మీద పెడుతున్నారు. అక్కడ కాదు పెట్టేది, హృదయంలో పెట్టాలి. క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో. అందుకనే చదవమంటున్నా. దీన్ని చదవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. వాక్యము హృదయంలో లేదు. ఆదాముకి ఒక టైం వచ్చేటప్పటికి వాక్యము హృదయంలో పోయింది. ఎందుకంటే వాడు దొంగ, దోచుకున్నవాడు సాతాను. అపవాది ఏమన్నాడు? ఏంటి దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడంటే, అవును తినొద్దని చెప్పాడు. ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. ఏంటంట? తింటే మీరు చనిపోతారు అని. అపవాది ఏమంటున్నాడు తెలుసా? ఆ వాక్యాన్ని దొంగిలించేశాడు. మీరు చావరు. మీరు చావనగానే ఏం చేసింది అవ్వమ్మ గారు? ఆమె తినేసి కొని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. అంటే వాక్యము హృదయంలో లేకపోతే మనం ఎవరు కుమారులు అవుతాం? సాతాను కుమారులు. ఆ వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలవు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ బిళ్ళ రాసిస్తాడు. రాసిచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? బిళ్ళనే జేబులో పెట్టుకుంటాం. అంతేనా? జేబులో పెట్టుకుంటామా? లోనకేస్తాం. బైబిల్ ఏం చేస్తున్నావు? కాగితాల్లో ఉంచుకున్నాను కానీ లోనకి ఎట్లా చూడకుండా చెప్పాలి. పట పిల్లలు రాయరా? ఎగ్జామ్లో క్వశ్చన్ వేస్తే పిల్లలు చూసి రాస్తారా? నాకు టెక్స్ట్ బుక్ ఇవ్వమంటారా? టెక్స్ట్ బుక్ ఇవ్వటం కుదరదు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి
చూస్తే కూడా తెలవట్లా. ఎక్కడ రాసుకోవాలి? హృదయంలో రాసుకోవాలి. హృదయంలో రాసుకుపోతే ఏమైపోతాం మనం? చెప్పండి, మీరే చెప్పండి. 3 పూట్ల అన్నం తింటున్నావు, మరి బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నావు? దేనికి ముఖ్యం? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలా? గుంటలోకి వెళ్ళిపోయి శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలా? మోసం మోసం జరిగిపోతుంది కదా. మనకి ఏ బోధ చెప్తున్నారు చెప్పండి? బైబిల్ చదువుతున్నారు, బైబిల్ చెప్తున్నారు, బైబిల్ చదివి బైబిల్లో ఉన్న వాటిని శరీరానికి సంబంధించిన బోధగానే చెప్తున్నారు, కానీ ఆత్మకు సంబంధించిన బోధగా మోసం జరిగిపోతుంది. ప్రతి సంఘాల్లో నేను చూస్తున్నా, మీకు దీవులండి, మీకు ఆశీర్వాదాలండి, మీకు అయ్యండి ఇయ్యండి అంటాడు. అవన్నీ శరీరానికే. చూడండి, మోసం మోసం. అన్ని శరీరానికే ఆశీర్వాదాలు. మన వాళ్ళు చెప్పే అన్ని శరీరాలకి ఆశీర్వాదాలు, కానీ ఆత్మక ఆశీర్వాదం గురించి చెప్తున్నారా? ఒకసారి దేవుడు ఏమంటున్నాడు? ఎఫ్సి పత్రిక 1:3 చదవండి. ఎఫ్సి పత్రిక 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎలాంటి ఆశీర్వాదం అనుగ్రహించాడు యేసుక్రీస్తులో? సాతాను ఏమంటున్నాడు? యేసుని నమ్మండి, మీ బాధలు పోతే యేసుని నమ్మండి, మీ కష్టాలు పోతే యేసుని నమ్మండి, మీకు ఫలాన్ని వస్తే యేసుని నమ్మండి, మీరు అది చేయండి అని చెప్తున్నాడా? లేకపోతే యేసుని నమ్మితే మీ ఆత్మ రక్షించబడుతుందని చెప్తున్నాడా? ఒకసారి ఆలోచన. మోసం జరిగిపోతుందా? మోసం జరిగిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనమై ఉన్న ఆత్మ యొక్క విలువ ఏంటి? ఈ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళటానికి మనం ఇక్కడ పని చేయాలి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళటానికి మనం ఈ లోకంలో జీవించాలి? పరలోకం వెళ్ళాలి. మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళటానికి మనం జీవించాలి. ఒకసారి ఆలోచించి, శరీరానికి కావలసిన అన్ని సౌకర్యాలు, ఇల్లు కట్టుకుంటున్నాం, అవి కట్టుకుంటున్నాం, అవి చేస్తున్నాం, కారు కొంటున్నాం, బంగారం కొంటున్నాం, అన్నీ కొంటున్నాం. శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? గుంటలోకి వెళ్ళిపోతే మట్టిలో కలిసిపోద్ది. మరి ఆత్మ ఎక్కడ కల ఉంది కదా. మరి ఆత్మ కోసం ఏం చేస్తున్నావు? రోజు ఆలోచిస్తున్నావు. మనం ఆత్మ కోసం ఆలోచిస్తున్నామా? మరి గొప్పని మరి పరలోకం వెళ్ళాలి కదా నేను అనేసి కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు, గుడిసెలో ఉన్నవాళ్ళు, కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఇంకెళ్ళా రంగులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? రోజు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు, ఇది ఎలా ఉంది, అది ఉంది, ఇది ఎలా ఉంది. అవునా? చూసుకుంటారా? అయిపోయింది, ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని తాళం వేసి ఉంటున్నాడు, గుడిసెలో ఉంటున్నాడు ఎదుర. కరెక్టేనా? అంటే కొత్త ఇల్లు కట్టుకున్నవాడు ఇమీడియట్ ఏం చేస్తాడు? కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్తారు. మరి ఆలోచించండి. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, అక్కడ దేవుని చేత కట్టబడుతుందంట. ఈ గుడారం శిథిలమైపోద్దంట. దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. మరి ఆ గుడారాన్ని మనం ధరించుకోవాలని తాపత్రయపడుతున్నామా? ఆశపడుతున్నామా? దానికోసం ఏమైనా పని చేస్తున్నామా? 2 కొరింథీ పత్రిక 5:1 చదవండి, ముగిద్దాం. 2 కొరింథీ 5:1. 5:1 చూడండి. ఇది చాలా జాగ్రత్తగా. భూమి మీద ఉన్న మన గుడారం అంట. మనం అంటే ఎవరు? ఆత్మలకి గుడారం. ఆత్మకి గుడారం ఏంటి? ఈ శరీరం. భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని, ఎవరి చేతి పని కాక? మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, చూడండి, నిత్యమైనదినైనా నివాసము. చూడండి, ఏంటంటే పరలోకం ముందు మనకున్నదనే ఎరుగుదము. ఇదేంటంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైన నివాసము పరలోకంలో ఉంది. ఉంటే మనకి లాభం ఏంటి? ఆ నివాసాన్ని ధరించుకోవద్దా? మనం ధరించుకోవాలి కదా. కింద చదువు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము కాబట్టి
చూడండి, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరింపని అపేక్షించుకునుతూ దీనిలో మూలుగుతున్నాం. ఆ నివాసాన్ని ధరించుకోవాలి దీంట్లో. ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలంటే ఈ నివాసం ఏమైపోవాలి? శిథిలమైపోవాలి. గొంగళ పురుగు తెలుసా మనకి? బొంత పురుగు అంటారు. గొంగళ పురుగుగానే ఉంటే సీతాకోక చిలుక అవును. గొంగళ పురుగు గూడు కట్టుకునే కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది. అందమైన రెక్కలతో సీతాకోక చిలుక కింద బయటకు వస్తుంది. మనకి అలాంటి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు మనకి నిత్యమైన నివాసము కట్టాడంట. దేవుని చేత కట్టబడింది నిత్యమైన నివాసము పరలోకముందు ఉన్నదని ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పైనుండి వచ్చు ఆ గుడారమును దీనిపై ధరంపైన అపేక్షించుకొనుతూ దీనిలో మూలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి, మనమే ఉన్న ఆత్మ యొక్క విలువ ఎంత. ఈ లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ప్రియులను ఒకసారి ఆలోచించండి. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభము? దేనికంటే ఏది విలువైంది? లోకం కంటే నీవైన ఆత్మ విలువైందా, లేకపోతే లోకం విలువైందా? మరి 100 రూపాయలు ఇస్తే ఈరోజు మీరు ప్రేయర్కి వెళ్ళబాకండి, లేకపోతే అక్కడ భోజనాలు పెడతారు, మంచి భోజనాలు. ఏమి వెళ్తారులే, ఆత్మ కోసం ఏమి వెళ్తారులే, శరీరానికి మేపండి అక్కడ అని వెళ్ళిపోతావా? వెళ్ళి ఆత్మ గురించి చాలా జాగ్రత్తగా. సాతాను మోసం చేస్తున్నాడు. దేవుడు మేము దేవుడి పిల్లలే, మేమే క్రైస్తవులు, మేము తప్పేవాడు పరలోకి వెళ్ళడు అని చెప్పుకునే వాళ్ళని కూడా సాతాను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు, తప్పించేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? ఆయనను మనిషి కుమారుడు మరలో వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసమును కనుగొందని విశ్వాసాన్ని కనుగొనడం అంటే అదృశ్యమైన ఉన్నవని నమ్ముతారా? వాటి కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారా? పరలోకం కనపడదు. కనపడిన పరలోకం కోసం ఎవరు ఎదురు చూస్తారు? ఈ లోక సంబంధంగా ఏదైనా చూపిస్తే దానికోసం వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఎలా మన సాతాను మోసం చేస్తాం. నువ్వైన ఆత్మ సామాన్యమైనది కాదు, మామూలుది కాదు. ఈ ఆత్మ దేవుల్లో చెడిపోయింది. ఈ ఆత్మకు మరణం లేదు, ముగింపు లేదు, నాశనము లేదు, అంతము లేదు. ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలని దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తుని ఈ లోకానికి పంపించి క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలకు విమోచన కలగజేశాడు, మనకి రక్షణ కలగజేశాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ ఆత్మ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం ఆత్మ రక్షణ కోసం? బైబిల్ చదువుతున్నామా? 3 పూటలు అన్నది తింటున్నాం, ఒక్క పూట కూడా బైబిల్ చదువుతున్నామా? టీవీ, సెల్ ఫోను అస్సలు వదలం, టీవీ మీరు చూడలేదేమో. టీవీలు చూస్తూనే ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు, అన్నీ చూస్తూనే ఉంటారు, అన్నీ చూస్తారు. బైబిల్ బైబిల్ టైం ఉండదు, మనకి టైం ఉండదు. ఒకసారి ఆలోచించి నీ ఆత్మ కోసం నువ్వెంత జాగ్రత్త తీసుకుంటున్నావో ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. సాతాను మరి కలిగించేటటువంటి మరి భ్రమల్లో మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. మీరై ఉన్న ఆత్మ మామూలు కాదు, శరీరం కాదు అని చెప్పేది. ఆత్మ విలువ. ఆత్మ శరీరంలో చెల్లిపోతే బొమ్మ పడిపోద్ది, 3 4 లేపాలి. ఆత్మ ఉండగా పరిగెట్టు, ఆత్మ వెళ్ళిపోతే తప్పకుండా పడిపోతాడు. ఒకసారి ఆలోచించి ఈ ఆత్మ ఎంత విలువదో ఆలోచించుకుని నీకోసమే, నీవైన ఆత్మ కోసమే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి, దానికోసం నువ్వు పాటుపడాలి. అందుకని మన మన రక్షణని అంతము వరకు మన స్వరక్షణని భయముతో వణుకుతో కాపాడుకోవాలండి. భయము వణుకు. సాతానుగాడు వచ్చి బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తెస్తుంటే ఒక ఒక 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు తెస్తున్నాం అనుకోండి,
భయమా? ఇప్పుడు కూరగాయలకి బ్యాగ్ ఇస్తాడు కదా, తెల్ల బ్యాగు. కూరగాయలకి తెల్ల బ్యాగ్ ఇస్తాడా? ఆ బ్యాగులో వేసుకుని తీసుకొస్తారా? బయటికి కనపడతా ఉంటుంది ఆ తెల్ల బ్యాగు, ప్లాస్టిక్ బ్యాగు. 5 లక్షలు అందులో వేసి ఇట్లా ఊపుకుంటూ వస్తా బ్యాంక్ అనేది. మరి దానికే దాని విలువ తెలిసి దాన్ని ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. మరి నీ ఆత్మ విలువ ఎంత? లోకమంతటి కంటే గొప్పది నువ్వు, నీ ఆత్మ. దానికోసం ఎంతో ప్రయాసపడాలి, పాకులాడాలి. ఒకసారి ఆలోచించండి. ఆ? దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.